బీజేపీకి జార్ఖండ్ ప్రజలపై ప్రేమ లేదని బీజేపీ ఇక్కడ ఖనిజ సంపదపై కన్నేసిందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. జార్ఖండ్ రాష్ట్ర బొకారో నియోజకవర్గంలోని శివండి, దుంది బజార్, ఆజాద్ నగర్ తదితర బ్లాకులలో ఇండియా కూటమి ప్రచారం నిర్వహించారు. బట్టి జార్ఖండ్ ఖనిజ సంపదను అదానీ, అంబానీలకు అప్పగించేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందన్నారు. వాహన కాలుష్య కట్టడికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఈవీ పాలసీని రూపొందించింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పాలసీని విడుదల చేశారు. ఇకపై ఎలక్ట్రిక్ వాహనాలకు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు రద్దు కానున్నాయి. డిసెంబర్ 2026 వరకు ఈవీ పాలసీ అమల్లో ఉంటుంది. బీఆర్ఎస్, బీజేపీకి రాజకీయ లబ్ధి తప్ప వేరే ఆలోచన లేదన్నారు మంత్రి సీతక్క. అందుకే అధికారులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ చేసిన సకల చెన్ల సర్వే ఏమైందని ప్రశ్నించారు. అప్పుడు లిమ్కా బుక్ రికార్డు కోసమే బీఆర్ఎస్ సకల చెన్ల సర్వే చేసిందన్నారు సీతక్క. మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కు పిచ్చి పట్టినట్టుందని సైక్రియాస్ట్ కు చూపించుకోవాలని సలహా ఇచ్చారు. కలెక్టర్ పై దాడి ఘటన వెనుక కేటీఆర్ హస్తం ఉందన్నారు. రైతుల ముసుగులో పార్టీ కార్యకర్తలతో దాడి చేయించారని ఆరోపించారు. ఇప్పుడేమో అమాయకులను బలి చేస్తున్నారని కొండా సురేఖ మండిపడ్డారు. వరంగల్ కాజీపేట ప్రజలకు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి శుభవార్త చెప్పారు. కాజీపేట నూతన ఆర్ఓపీ నిర్మాణం పూర్తి చేసి త్వరలో ప్రారంభిస్తామన్నారు. రైల్వే ట్రాక్ పై ఏర్పాటు చేయాల్సిన స్టీల్ మెటీరియల్ ను ఛత్తీస్గఢ్ నుంచి కాజీపేటకు తీసుకువస్తున్నామని తెలిపారు. ట్రాక్ పనుల కోసం రైల్వే క్లియరెన్స్ తీసుకుంటున్నామని తెలిపారు నాయని. ఒంగోలు సమీపంలోని కొప్పోలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వాటర్ ట్యాంకర్ నుండి కొని స్కూటీపై వెళుతున్న 3 యువకులు మరణించారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 2 అన్నదమ్ములు ఉన్నారు. దాంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాకినాడలో ఏర్పాటు చేసిన శెట్టిబలిజ కార్తీక వన సమారాధన కార్యక్రమం రసాబసాగా మారింది. ఎన్నికల టైంలో కుల సంఘాల నాయకులు సిద్ధమంటూ కామెంట్లు చేశారని మంత్రి వాసంశెట్టి సుభాష్ చెప్పడంపై కట్టా సూర్యనారాయణ అనే వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే మంత్రి అనుచరులు అతనిపై దాడికి దిగారు. మహారాష్ట్ర ప్రజలు లోక్సభలో మోడీకి కొన్ని పాఠాలు నేర్పారన్నారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. మహారాష్ట్ర ప్రజలు బీజేపీ మెజారిటీని తగ్గించారని పేర్కొన్నారు. బీహార్లో నితీష్ కుమార్, ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు వెళ్లిపోతే మోడీ ప్రభుత్వం పడిపోతుందా, ఆగిపోతుందా, సాగుతుందా అని ప్రశ్నించారు.